రారా గాయస్, టికెట్ల కోసం వెళ్తున్నాం గాయస్. గాయస్ టికెట్స్ వచ్చేస్తే గాయస్. ఇదిగోండి గాయస్ టికెట్లు. రేపు పొద్దున ఎనిమిదింటికి గాయస్. నైట్ అని చెప్పా. ఇలా ముడేసుకుని ఉంటే అలానే ఫోటో తీసి పెట్టారు గాయస్. మరి ఇదే గాయస్, లోపల తర్వాత చూపిస్తాం. మేము ఇప్పుడు జపాలికి వెళ్తున్నాం. నేను రెడీ అయ్యి నన్ను చూపి అన్యా. ఇలా పట్టుకో, వెనక్కి ఫిట్ చెక్ చేస్తాను. ఇలా పట్టుకో, కదపు కన్యా. ఇలా పట్టుకో అన్యా, అలానే పట్టుకో. అన్యా టిఫిన్ చేసి జపాలికి వెళ్తున్నాం నాని బ్రో గాయస్. వాళ్ళ తమ్ముడు గాయస్, మా అన్నయ్య గాయస్. బాయ్ గాయస్. ఇప్పుడు మేము తినడానికి వెళ్తున్నాం గాయస్. మేము ఉండేది సప్తగిరి నిలయం. మీకు చూపిస్తా. ఈ రోడ్లన్నీ అట్లా ఇల్లులు ఉంటాయి, అటు ఇటు ఇల్లులు ఉంటాయి. మా ఇల్లు అది. ఇట్లా పైకి వెళ్తే రోడ్డు మీదకి వెళ్తాం. అటు అక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి. మేము అక్కడ టిఫిన్ తినేసి ఇప్పుడు జపాలికి వెళ్తాం. ఇవాళ నైట్ మాకు దర్శనం. సిగ్గు బాగుంది గాయస్. టిఫిన్ మీరు ఆయిల్ ఫుడ్ తినద్దు. ట్రావెలింగ్ వచ్చినప్పుడు పూరి తింటున్నారు వీళ్ళందరూ. పూరి తినకూడదు, దోశ తినాలి. నాలుగు దోశ తింటే శ్రీవారి పాదాలు. ఇట్లా ఊదేది ఉంది గాయస్. ఇక్కడ మేము అది కొనుక్కుంటాం. ఇప్పుడు వాటర్ వేసి 4 కొనుక్కుంటాం. ఇప్పుడు లైన్ చూస్తారా, చూడండి లైన్. అదే శ్రీవారి పాదాలు. ఇదంతా ఫారెస్ట్, ఇదంతా లైన్. రారా గాయస్. మేము ఇప్పుడు నన్ను ఫోటోలు తీసాడు ఇప్పుడే. మేము ఇప్పుడు శ్రీవారి పాదాలకు వచ్చాం గాయస్. మా అన్నయ్య ఫోటోలు ఏమంటే దెక్కట్లేదు, గేమ్ ఆడుకుంటున్నాడు గాయస్. ఇక్కడ అందరూ చెట్లను కదా నించొని ఫోటో దిగుతున్నారు. అలాగో చూపిస్తాం మీకు. అబ్బా తగిలింది. ఇలా నించొని ఇలా దిగుతున్నారు గాయస్. ఇలా ఫోటోలు దిగుతున్నారు గాయస్ అందరూ. నన్ను తీయట్లేదు మా అన్నయ్య వాళ్ళు గాయస్. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇదే గాయస్ శ్రీవారి పాదాలు పక్కన ఫారెస్ట్ లా ఉంటుంది ఇదంతా. అక్కడ అటు సైడ్ వెళ్ళి పైకి వెళ్తే మీరు ఇందాక చూసారు కదా, ఆ గుడి వస్తుంది. ఇక్కడ అందరూ ఇలా ఫోటోలు దిగుతున్నారు. వీళ్ళు మాత్రం 0 ఇంట్రెస్ట్ ఆన్ ఫొటోస్. వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ మేము జపాలికి వెళ్తాం గాయస్. అప్పుడు మీకు మళ్ళీ అప్డేట్స్ ఇస్తా. అక్కడ ఎలా ఉంది, కింద ఇలా ఉన్నాయి గాయస్, పెంకులు ఉన్నాయి, చూసుకొని నడవాలి. అందుకే నేను కర్ర పట్టుకున్నా గాయస్. మళ్ళీ జపాలీలో ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను. బాయ్ గాయస్. గాయస్ ఇక్కడ ఇలా ఇల్లులు కడతారే గాయస్. ఇల్లు కట్టుకోవాలన్నా ఆస్తున్న వాళ్ళు ఇలా ఇల్లు కడతారు గాయస్. నాని బ్రోతో ఫోర్స్ చేసి కట్టేస్తున్నాను ఇల్లు. మీకు కోరుకుంటే ఇట్లా ఇల్లు కట్టాలి గాయస్. అదే ఇల్లు. మీరు అప్పుడు ఫ్యూచర్లో రియల్ ఇల్లు కట్టుకుంటారు గాయస్. ఇదే గాయస్ తిరుపతిలో ఉడత కిందకి వచ్చింది. అమ్మో జనాల మీదకి వస్తుంది గాయస్. బాబు ఏంటది అలా వస్తుంది, వద్దు. దీనికి నోటి దోల ఏదో పెట్టడానికి వెళ్తున్నాడు. నోటి దోలు కాదు, చేతి దోలు. సారీ. చిక్కి వేస్ట్ చేశాడు గాయస్. బస్సంపుల్ చిన్నపాటి రైడ్ గాయస్. కొలంబస్ రైడ్ వెళ్తున్నాం గాయస్. జెట్ స్పీడ్ లో వెళ్తున్నాడు చూడండి.
అక్కడ బోట్ పెట్టారు 30 కిలోమీటర్స్ అని. ఏంటో 60 మీద వెళ్తున్నాడు. సెకండ్ ప్లేస్ ఇదే గాయ్స్, శిలా తోరణం అంట. జనాలు ఉన్నారు అందరూ. శిలా తోరణం వచ్చాం గాయ్స్ మేము. అదే శిలా తోరణం. ఇగో ఇక్కడ ఇలా ఉంది కదా, అదే స్పెషాలిటీ దాన్ని. శిలా తోరణం అంటే మీనింగ్ ఏంటో మీరే చెప్పాలి గాయ్స్, నాకు కూడా తెలీదు. ఏదో బస్ తీసుకొస్తే వచ్చాం కానీ. బాయ్ గాయ్స్. సెకండ్ ఇది, థర్డ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం తెలీదు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాం. గాయ్స్ మేము ఇప్పుడు పాప వినాశనంకి వచ్చాము. అంటే ఏంటో తెలీదు. జపాలికి వెళ్దాం అనుకుంటే ఆయన అలా అవ్వదు, లైన్లో వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు గాయ్స్. నడవాల్సి వస్తుంది కొంచెం దూరం. బాయ్ గాయ్స్. ఇది చూసిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది, నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చాము ఆల్రెడీ. వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకుని వెళ్ళాము. ఆ వాటర్ పాప వినాశనం అంటే డ్యామ్ పేరు. డ్యామ్ పేరు పాప వినాశనం. ఓహో ఇలా ఉందండి. మేము వాటర్లో నడిచాము గాయ్స్ చిన్నప్పుడు, ఇప్పుడు అలా లేదు. ఇట్లా వాటర్ అవును, మేము వచ్చినప్పుడు ఇలా లేదు. ఇటు ఇక్కడ ఇలా కాళ్ళు కడుక్కొని, అంటే కొంతమంది తడుస్తున్నారు, ఇలా టెంపుల్లోకి వెళ్ళాలి. గాయ్స్ జపాలి వచ్చాం గాయ్స్ ఇప్పుడే. బస్సులు ఖాళీ లేవు గాయ్స్. తోసుకొని ఆంటీతో గొడవ పడేకి వచ్చాను గాయ్స్. సాగండి. ఇదిగోండి గాయ్స్, ఇదే జపాలి ఎంట్రన్స్. లోపలికి నడవాలి లోపలికి గాయ్స్. ఇదే జపాలి గాయ్స్. ఇలా మెట్ల మీద 1 కిలోమీటర్ నడిస్తే వస్తుంది గాయ్స్. కిలోమీటర్ నడిచిన తర్వాత జపాలికి వచ్చాను. చాలా జనాలు ఉన్నారు ఇవాళ. ఏదో వీడియోలో కూలింగ్ వాటర్ పడితే గడ్డలు వస్తున్నాయని చూసాడంట ఆయన. అక్కడికి వెళ్ళి పడుతున్నాడు వాటర్. ఇక్కడ వాటర్ ఉన్నాయి గాయ్స్. ఇక్కడ అందరూ ఫుడ్ వండుకుంటున్నారు గాయ్స్. తెచ్చుకొని ఇక్కడే వండుకొని ఇక్కడే తింటారు గాయ్స్. జపాలీలో బస్ పరిస్థితి చూడండి, వీళ్ళ పరిస్థితి చూడండి గాయ్స్. బస్సు కోసం కూర్చున్నారు, వెళ్ళి ఎక్కకుండా వెళ్ళిపోతుంది బస్సు.